ఆల్మండ్ స్టిక్స్ పర్ఫెక్ట్గా రావడానికి టిప్స్ చూద్దాం. ఇందులో కలుపుకునే బటర్ సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి. బటర్ సాఫ్ట్గా ఉండాలంటే బ్యాటర్ని మిక్స్ చేసే హాఫ్ అన్ అవర్ ముందు బటర్ని ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకుంటే సాఫ్ట్గా అవుతుంది. పాలు కూడా రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలి. బ్యాటర్ని ఓవర్గా మిక్స్ చేయకుండా జస్ట్ ముద్దలాగా దగ్గరికి వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది. బ్యాటర్ని ఎక్కువగా కలుపుకుంటే ఆల్మండ్ స్టిక్స్ చ్యూవీగా అవుతాయి. ఆల్మండ్ స్టిక్స్ సాఫ్ట్గా రావాలనుకుంటే కొంచెం థిక్గా ఉండేలా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువ క్రంచిగా కావాలనుకుంటే సన్నగా వచ్చేలా ప్రెస్ చేసుకోవాలి. ఆల్మండ్ స్టిక్స్ని బేకింగ్ ట్రేలో పెట్టుకునే అప్పుడు ఒక ఆల్మండ్ స్టిక్కి ఇంకో ఆల్మండ్ స్టిక్కి మధ్యలో గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ఆల్మండ్ స్టిక్స్ని ఇంట్లో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఆల్మండ్ స్టిక్ ఫుల్ రెసిపీ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.